1.74 ఎకరాల కేటాయింపు తుది తీర్పుకు లోబడే ఉంటుంది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండి. ఏపీలోని వివిధ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలంటే సీఎం చంద్రబాబు ఆహ్వానం. సింగపూర్ పర్యటనలో చివరి రోజున పలు సంస్థలు బ్యాంకు ప్రతినిధులతో భేటీలు. పర్యటన ముగించుకుని ఉండవల్లి చేరుకున్నటువంటి సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లూలు గ్రూప్కి భూ కేటాయింపులపై విచారణ జరుపుతాం. విజయవాడలో కేటాయింపుల జీవోను కూడా సవాల్ చేయండి. విశాఖలో భూ కేటాయింపులపై జీవోను రద్దు చేయాలన్న పిటిషనర్కు హైకోర్టు ఆదేశం. అలాగే మలేషియా నుంచి జూన్లోనే బెచానా ఎత్తేసింది. ఇండోనేషియాలోని పెట్టేబెడా సర్దుకుంటున్న వైను 2013లో కొచ్చిన్లో తొలి షాపింగ్ మాల్ ఏర్పాటు ఇప్పటికీ నష్టాల్లోనే. ఇలాంటి సంస్థ చేతికి వేల కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టిన బాబు సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గురువుల మధ్య సర్కారు చిచ్చు అంటూ ఎంఈఓ పోస్టులు ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ళ హెచ్ఎంలకే పరిమితం. హెచ్ఎంలు లేకపోతే ఎస్సీలకు అవకాశం, జెడ్పీ హెచ్ఎంలకు మాత్రం ఇచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం వింత నిర్ణయం. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఉపాధ్యాయుల మధ్య విభజన చిచ్చు రాజేసింది. ఎంఈఓ పోస్టులు భర్తీని అడ్డం పెట్టుకుని గురువుల మధ్య గొడవలు సృష్టిస్తోంది. మండల జిల్లా పరిషత్ మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూళ్లలోని ప్రధాన ఉపాధ్యాయులను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతి తక్కువ స్కూళ్లలో పనిచేస్తున్న హెచ్ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓగా 1గా నియమిస్తోంది. ఎంఈఓ 1గా పనిచేసేందుకు సమ్మతిని తెలపాలని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్జేడీలు ఇటీవల ఆదేశించారు. కొన్ని జోన్లో నియామకాలు సైతం పూర్తి చేసినట్టు సమాచారం. దీనిపై స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎంఈఓగా 1గా ప్రభుత్వ జెడ్పీ యాజమాన్య పాఠశాల హెచ్ఎంలు పనిచేస్తున్నాయని అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే కేవలం ప్రభుత్వ యాజమాన్యాల ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడం దుర్మార్గమని మండిపడుతున్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఫీడర్ క్యాడర్ పోస్టులుగా హెచ్ఎం, ఎంఈఓ పోస్ట్ ఉంది. అయితే విద్యాశాఖలోని వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేవు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ఎంఈఓ పోస్టులు ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. తమకు ఎంఈఓ పోస్టులు ఇవ్వాలని జెడ్పీ టీచర్లు చాలా కాలం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2023లో జగన్ ప్రభుత్వం ఎంఈఓ 2 పోస్టులను సృష్టించి 679 మండలాల్లో జెడ్పీ హెచ్ఎంలకు ఎంఈఓ 2లుగా నియమించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఈఓ 2 పోస్టులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఖాళీలను తిరిగి భర్తీ చేయడం లేదు. మరోవైపు ఎంఈఓ 1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఇస్తుంది. గత ఏడాది చాలామంది ఎంఈఓ 1లు రిటైర్ అయ్యారు. ప్రభుత్వం ఆ పోస్టులు భర్తీ చేయకుండా పక్క మండలాల వారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తుంది. ప్రభుత్వ చర్యలను సంఖ్యాపరంగా ఎక్కువగా జెడ్పీ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళ కోసం అంత చేసిన వాళ్ళందరినీ కదా మన జగన్ని ఓడగొట్టడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇకపోతే